హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ వ్లాగ్స్. లాస్ట్ టైం ఒక వ్లాగ్లో అయితే మీకు రూషిరి కావచ్చు, వ్లాగ్లో ఛాలెంజ్ వీడియోలో ఫుల్ గాలి రావడం వల్ల మన దగ్గర ఉన్న గ్యారేలు ఏవైతున్నాయో టెంపరీగా వానకాయలతో వేసినాయి, అవి వచ్చేసి ఎగిరిపోతున్నాయి. అంతేకాకుండా వర్షంలో తడిస్తే ఖరాబ్ అయ్యే ఐటమ్స్ ఏవైతున్నాయో అవి వచ్చేసి వర్షంలో తడిసి ఖరాబ్ అయితే అయిపోతున్నాయి అనమాట. మేము వీడియో కోసం ఏదైతే ఎక్స్పెండిచర్ పెడుతున్నామో ఆ ఎక్స్పెండిచర్ కంటే ఎక్కువ ఇవి ఖరాబ్ అయ్యే మేమైతే నష్టపోతున్నాము. సో దానికి ఆల్టర్నేటివ్గా ఏం ఆలోచించినామంటే, ఇక్కడ సైడ్ మీరు చూడవచ్చు మన స్టూడియో వచ్చేసి ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇక్కడ సైడ్ ఏం ప్లాన్ చేస్తున్నాం అంటే, ఒక షెడ్ అయితే ప్లాన్ చేస్తున్నాము. మన స్టూడియో దగ్గర నుంచి వెళ్ళి ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ కనిపిస్తుంది కదా, ట్రాన్స్ఫార్మర్ వరకు గ్యారేజ్ టైప్లో మనం గోడ కట్టి అంతేకాకుండా రేకులు వేసుకొని లోపల సామాన్లు పెడదామని అయితే ఆలోచిస్తున్నాం అనమాట. ఏమైనా వానలు తడిస్తే ఖరాబ్ అయ్యేటి ఖరాబ్ కావు, ఎంత గాలి వచ్చినా సరే ఎగిరిపోయేటి కూడా ఎగిరిపోయి ఉండదు. వానకాయలు అంతా ఏం లొల్లి లేకుండా వేద్దామని అనుకుంటున్నాం. ఈ ప్రాసెస్లో మనం మట్టి ఇటుకలతో కడితే మంచిగా ఉంటుందా, సిమెంట్ ఇటుకలతో కడితే మంచిగా ఉంటుందా, ఇంకా లైట్ వెయిట్ కలర్ దొరుకుతాయి కదా అవిటితో కడితే మంచిగా ఉంటుందా అంటే తక్కువ ఖర్చులో అయిపోతుందా అని ఆలోచిస్తుంటే మొన్న సబ్స్క్రైబర్స్ అన్న వాళ్ళు అయితే వచ్చారు. వాళ్ళకి ఏదో బిజినెస్ ఉందట. వాళ్ళు బ్రిక్స్, ఇంటర్లాక్ బ్రిక్స్ అని చెప్పేసి కొన్ని బ్రిక్స్ తయారు చేస్తారట. అవిటితోనే చాలామంది ఇప్పుడు డబుల్ బెడ్రూమ్స్ హౌసెస్ వస్తాయి కదా, అవిటిని కన్స్ట్రక్ట్ చేయించుకుంటారు. వితిన్ 5 to 6 daysలోనే ఒక బిల్డింగ్ వర్క్ మొత్తం అయిపోతుందని చెప్తారు. సో అటువంటి బ్రిక్స్ ఉన్నాయి, అటువంటి బ్రిక్స్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నాము అని చెప్పిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకు అంటే మనకు వితిన్ 1 or 2 monthsలో ఇది కంప్లీట్ కావాలి. ఇప్పుడు నెక్స్ట్ రాబోయేది ఎండాకాలం తర్వాత వర్షాకాలం కాబట్టి మన సామాన్లు అన్నీ ఖరాబ్ అయ్యే ఛాన్స్ అవుతుంది. సో అన్ని బ్రిక్స్ని మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఆల్రెడీ మనకు అన్నిటి గురించి తెలిసిందే. సిమెంట్ ఇటుకలతో మనం కూడా పని చేయించినాం, మట్టి ఇటుకలతో పని చేయించినాం కదా. ఒకసారి ఆ లాకింగ్ బ్రిక్స్ ఏవైతున్నాయో అవిటిని కూడా చూద్దాం. ఆ తర్వాత దాంతో కూడా కన్స్ట్రక్షన్ చేపిద్దామా వద్దా అని ఆలోచిద్దామని చెప్పేసి అది చూసడానికైతే పోతున్నాము. ఇప్పుడు అసలు అవి ఎట్లుంటాయి ఇంటర్లాక్ బ్రిక్స్ ఏం కథ అని చెప్పేసి మీకు కూడా చూపిస్తా. వాళ్ళ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళాను. చలో. సో ఇంటర్లాకింగ్ బ్రిక్స్ అని చెప్పినా కదా, ఎస్ఎల్ఎన్సి లక్ష్మీ నరసింహస్వామి ఇంటర్లాకింగ్ బ్రిక్స్ అని చెప్పేసి మన సిద్దిపేటలోనే ఉన్నది. సో ఇక్కడికైతే వచ్చినాం మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గరికి. సో ఇక్కడ సైడ్ మీరు చూసినట్లయితే మొత్తం కూడా ఆల్రెడీ బ్రిక్స్ అని మ్యానుఫ్యాక్చరింగ్ అయి ఉన్నాయి. వీటిని మీకు చూపిస్తా, అంతేకాకుండా వీటిని ఎట్లా తయారు చేస్తున్నారని చూపిస్తా. ఇవి ఇంటర్లాక్ చేసిన తర్వాత ఎట్లుంటుంది ఏం కథ మొత్తం కూడా మన అన్ననైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మన ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర ఫస్ట్ ఎట్లా తయారు చేస్తారు ఏం కథ అనేది చూపిస్తాను. బ్యాక్ సైడ్లో చూస్తున్న మిషనరీ ఏదైతే ఉందో ఈ 3 మిషనరీస్ని యూజ్ చేసి ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ని అయితే తయారు చేస్తారు. దీంట్లో 2 సైజులు ఉంటాయట. ఒకటి 6 inches, ఇది 9 inches విడ్త్. దీన్ని తయారు చేయడానికి ఏమేమి వాడతారు మీరు రా మెటీరియల్స్? మనం అక్కడ గోదావరి నుంచి వచ్చిన ఫ్లై యాష్ ఒకటి, ప్లస్ ఇక్కడ క్రషర్ దగ్గర దొరికేది డస్ట్. ఓకే. ప్లస్ కొంచెం బేబీ చిప్స్. ఓకే. 4 ఐటమ్స్ని వాడి బ్రిక్స్ని అయితే తయారు చేస్తారు. ఫ్లై యాష్ అట, డస్ట్, ప్లస్ చిన్న క్రిస్టల్ లాగా బేబీ చిప్స్ అట అవి అయితే ఉన్నాయన్నమాట. వీటిని మీరు డిస్ప్లే మీద చూడరు. సో ఈ 3 అంతేకాకుండా స్ట్రెంత్ బాగా ఉండడానికి ఒక కెమికల్ని అయితే యూజ్ చేస్తారు అండ్ సిమెంట్. సో ఈ ఐటమ్స్ అన్నింటిని వాడి బ్రిక్స్ అయితే తయారు చేస్తారు. ఫస్ట్ దీంట్లో వచ్చేసి అన్ని మిక్స్ చేస్తారు. మిక్స్ చేసిన తర్వాత అన్ని కలిసి ఇట్లా తయారవుతున్నాయి. తర్వాత ఈ హైడ్రాలిక్ ప్రెస్లు ఏవైతున్నాయో వీటిని యూజ్ చేస్తారు. ఒకటి వచ్చేసి 9 inches గురించి, ఒకటి వచ్చేసి 6 inches గురించి. సో దీంట్లో వేసి వత్తితే ప్రెషర్ పడుతుంది. 20 ton ప్రెషర్తో మనకి ప్రోడక్ట్ అనేది బయటకు మొత్తం ప్రెస్ అయిపోతుంది. ప్రెస్ కానీ బయటకు వచ్చేస్తుంది ఇటుకే. ఒక ఇటుక లైవ్లో తయారు చేసి చూపిస్తారు చూడండి. సో ఈ విధంగా ప్రెస్ చేసి తయారు చేసిన ఇటుకలను వచ్చేసి ఆరానికి అయితే ఇక్కడ పెడుతున్నారు అనమాట. ఇవి వచ్చేసి ఆరిపోతాయి. ఇవి మొత్తం ఆరిన తర్వాత ఎట్లయితుంది అంటే, సో ఈ విధంగా వచ్చేసి రెడీ అయితే అయిపోతుంది. మొత్తం బందోబస్తు ఇది ఆరింది. ఆరక ముందు మనకు ఇట్లా బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా, ఆరిన తర్వాత అసర్కారు చేసిన బిల్డింగ్ ఎట్లయితే కనిపిస్తుందో అట్లయితున్నది. ఫినిష్ ఉంటుంది. అదే ఫినిషింగ్ కూడా చాలా స్మూత్గా వస్తుంది. సో ఈ విధంగా అయితే ఈ బ్రిక్ వచ్చేసి రెడీ అయితే అయిపోతుంది. లాక్ సిస్టమ్ అంటే మనకి గ్రూ ఉంది కదా, ఈ గ్రూలో ఇంకొక ఇటుక పెట్టేసి మనం ఇట్లా లాక్ చేసేస్తాం. ఎట్లా? ఇది కింద ఫీమేల్ ఉంటుంది, మేల్ ఫీమేల్ అన్నట్టు. ఇది ఫీమేల్ అంటే లోపలికి ఉంటుంది, మేల్ అంటే పైకి ఉంటుంది. ఓకే. దాంట్లో కూర్చొని పెట్టేసి లాక్ అటు వాటర్ లీకేజ్ మీకు లీకేజ్ ఎందుకు రాదంటే ఇది ఉందా, ఇది ఉన్నకెళ్ళి ఇట్లకెళ్ళి పైకి ఎక్కైతే వాటర్ వెళ్ళవు, ఇట్లకెళ్ళి ఇటే పడిపోతాయి కానీ లోపలికి వచ్చే ఛాన్స్ ఉండదు. ఒకవేళ కొంతమంది ఏం చేస్తారంటే అస్తర్కార్ వేసిన తర్వాత కూడా బ్రిక్స్ లాగా ప్యాటర్న్ ఉండాలని చెప్పేసి ఆ డిజైన్ వేపిస్తారు. కావాలనుకుంటే అట్నే వస్తుంది, అట్లా వద్దు అనుకుంటే ఇప్పుడు దీన్ని మొత్తం వేసిన తర్వాత ఇలా సిమెంట్ మనం నింపిస్తే ఆ మోల్డ్ కూడా ఉంటుంది రెడీగా, ప్లెయిన్ మోల్డ్. ఇగో ఇది ఉంది, అట్లా కూడా ఉందా? అట్లా కూడా ఉంది. అట్లా అనుకుంటే ఇట్లా
ఇది ఉంది కదా ఇప్పుడు ఈ బ్రిక్ ఉంది, దాని మీద ఇంకో బ్రిక్, డైరెక్ట్ అటాక్ అన్నట్టు ఇది ఇక డైరెక్ట్ ప్లేన్, డైరెక్ట్ ప్లేన్ వచ్చి డబల్ ఖర్చులు ఏవైతున్నాయో అవి వచ్చేసి మొత్తం తగ్గిపోతాయి. మనకు అస్తరకారు చేపియాలి, తర్వాత అది చేపియాలి ఇది చేపియాలి, నేను దీన్ని డైరెక్ట్ టెక్స్చర్ వేయించి మనం డైరెక్ట్ పెయింట్ అయితే వేసుకోవచ్చు. మెయిన్గా ఇవి వచ్చేసి ఎవరు యూజ్ అవుతాయి అంటే డబుల్ బెడ్రూమ్స్ హౌసెస్ ఉంటాయి కదా, బాగా తక్కువ ఖర్చులో అయిపోతుంది. మీ దగ్గర నుంచి మాక్సిమం వాళ్ళ కస్టమర్స్ ఉండొచ్చు, ఎక్కువ కస్టమర్స్ వాళ్ళు. ఎక్కువ మనం ఇచ్చేది ఫామ్ హౌస్లకి, దూరంగా ఉండే ఫామ్ హౌస్లకి ప్లస్ కాంపౌండ్ వాల్స్కి. ఇప్పుడు డబల్ బెడ్రూమ్లకి ఇస్తున్నాం. ఈ గోపాల్పూర్లో ఒక 2 కట్టుకుంటున్నాం, మనం అక్కడికి వెళ్ళి చూద్దాము. ఓకే, ఒక సైట్ కూడా ముందట అన్న వాళ్ళది, ఆ సైట్ దగ్గరికి వెళ్ళి మేము చూపిస్తాం ఎట్లుంటుంది ఏం కథ అని చెప్పేసి. మెయిన్ ఈ బ్రిక్స్ని వాడినట్లయితే మనకు అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే ఇల్లు కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ప్లస్ తక్కువ ఖర్చులు అవుతుంది. ఇది బెనిఫిట్. మనకు 5 లక్షలు ఏమో వస్తాయి కదా అన్న డబుల్ బెడ్రూమ్ వాళ్ళకు, ఇంకొక 2-3 లక్షలు వేసుకుంటే వాళ్ళకి అయిపోతుంది. పిల్లర్లు వేసిన వాళ్ళైనా యూజ్ చేయొచ్చు దీన్ని, అయితే డైరెక్ట్ 9 ఇంచ్ వాళ్ళు కట్టుకొని చేసుకోవచ్చు. గోడ కట్టి దాని మీద మేము స్లాబ్ వస్తాం అనుకుంటాం అట్లా కూడా వాడచ్చు. తక్కువ ఖర్చులో తొందర ఇల్లు కావాలనుకునే వాళ్ళకైతే చాలా అంటే చాలా అడ్వాంటేజ్. బయట సిమెంట్ ఇటుకలు అవి వాడిన దానికంటే ఇవి బెస్ట్. సైట్ దగ్గరికి వెళ్దాం అన్న. సో అన్న వాళ్ళు మొత్తం కన్స్ట్రక్షన్ చేపించిన ఒక సైట్ ఉందట, అక్కడికైతే వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చూపిస్తాం. దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒకవేళ కొంతమంది టెంపరీ హౌస్ అయితే బిల్డ్ చేస్తారు, ఫామ్ హౌస్లు కావచ్చు, బావి దగ్గర కావచ్చు, కొంతమంది లీజ్కి తీసుకుని దాంట్లో హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు కదా. దాంట్లో మనం నార్మల్ బ్రిక్స్తోని కనుక హౌస్ని కన్స్ట్రక్ట్ చేసినట్లయితే దాన్ని ఒకవేళ మనం మూవ్ అయినప్పుడు మన టెన్యూర్ అయిపోయిన తర్వాత తీసుకోలేము మనతోని. ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్తో అయితే టెన్షన్ ఉండదు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు బ్రిక్స్తోని కట్టారు, దీని లోపల గ్రోయింగ్ అయితే పెట్టారు. సో వీళ్ళు ఇక్కడ నుంచి మూవ్ అయ్యారు అనుకోండి, ఒకవేళ ఫ్యాక్టరీని వేరే లొకేషన్కి షిఫ్ట్ చేస్తాం అనుకుంటే ఈ ఇటుకలు ఏవైతున్నాయో ఒక్కొక్క ఇటుకే మొత్తం తీసుకొని వెళ్ళిపోవచ్చట. ఒకటి కూడా డ్యామేజ్ కాదు. అదే గ్రోయింగ్ పెట్టింది వచ్చేసి ఇట్లా అయితే ఉంటుంది. ఒకవేళ ఇది పెట్టకుండా అట్నే డైరెక్ట్ యూజ్ చేసుకుంటా అంటే అది వచ్చేసి ఇక్కడ చూపిస్తాను, ఈ విధంగా అయితే ఉంటుంది. సో అది కంపల్సరీ అంటే కంపల్సరీ ఏం కాదు. ఒకవేళ మనం అది పెట్టకుండా కానీ వాటర్ లీకేజ్ ఏమి ఉండదు. ఒకవేళ మనం అది పెడితే పెట్టకుండా ఏముండదు, జస్ట్ లుక్ గురించే కదా. లుక్ గురించి మనం ఒకవేళ గ్రోయింగ్ పెట్టుకుంటే కొద్దిగా నీట్గా కనబడుతుంది, అట్లా లేకుండా ఇట్లా ఉంటుంది. సో మనం కావాలనుకున్నప్పుడు ఈ బ్రిక్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి ఇక్కడ నుంచి తీసుకొని వేరే లొకేషన్ షిఫ్ట్ అయ్యి అక్కడ మనం మళ్ళీ రీకన్స్ట్రక్టెడ్ అయితే చేసుకోవచ్చు. ఇంతకుముందుకు నేను మీకు అక్కడ గ్రోవింగ్ లేకుండా ఎట్లుంటుందని చూపెట్టినా కానీ మొత్తం ఫినిష్ అయిన ప్రాజెక్ట్ ఏది చూపెట్టలే కదా మీకు. ఇక్కడ బ్యాక్ సైడ్లో మీరు చూడవచ్చు, ఇది వచ్చేసి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత టెక్స్చర్ పెట్టి పెయింట్ వేసినట్లయితే ఈ విధంగా అయితే లుక్ ఉంటుంది. చాలామంది ఏమని అనుకుంటారు అంటే మనం మట్టి ఇటుకలతో కాకుండా వేరే ఇటుకలతో కట్టినట్లయితే ఫినిషింగ్ సరిగా రాదు, చూడడానికి లుక్ మంచిగా ఉండదు అనుకుంటారు. కాకపోతే మీరు ఇక్కడ చూడవచ్చు మొత్తం అస్తర్కార్ వేసిన తర్వాత ఈ ఇటుకల డిజైన్ కోసం ఇట్లా వేస్తారు కదా అన్న. డైరెక్ట్ మనం పెట్టిన ఇటుకల మీద డైరెక్ట్ టెక్స్చర్ పెయింట్ వేసాం అంతే. ఇటు సైడ్ అయినా ఇప్పుడు ఇటు సైడ్ అయినా మంచిగా ఉంది. బ్యాక్ సైడ్ లో కూడా మీదే ఇటుకలు వాడారు. మొత్తం కింది ఫ్లోర్ మొత్తం అయ్యా, ఇక్కడ సైడ్ కూడా మొత్తం అవే ఇటుకలు వాడి ఏ విధంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. 4 years 4 సంవత్సరాలు అయితే 4 సంవత్సరాలు అంటే చాలా పాత అన్నట్టే. మీరు చూసినట్లయితే మంచిగా ఉంది. మన సిమెంట్ ఇటుకలు కాకుండా మన మట్టి ఇటుకలతో కడితే ఏ విధంగా లుక్ ఉంటుందో వాళ్ళు గ్రూ కోసం ఒక డిజైన్ లా కట్ చేసుకున్నారు. ఇట్లా డైరెక్ట్ అలానే డిజైన్ అట్లా వస్తుంది ఇటుకలు. ఒకవేళ డిజైన్ వద్దా మేము నార్మల్గా పెట్టుకుంటాం అనుకుంటే అట్లా కూడా తీసుకోవచ్చు. ప్లేన్ ఇటుకలు కూడా ఖర్చు తక్కువ ప్లస్ వర్క్ ఫాస్ట్ అవుతుంది. ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు మీరు చూడవచ్చు, అవే ఇటుకలతో కన్స్ట్రక్షన్ చేసారు కదా. ఇన్ కేస్ ఒకవేళ వీళ్ళ పక్క పొంటే ఏదైనా జాగ ఉండి ఆ జాగ కూడా తీసుకునే ఆలోచన ఉన్నారనుకోండి, ఒకవేళ ఆ జాగ కూడా వీళ్ళు తీసుకుంటే కాంపౌండ్ వాళ్ళు ఏదైతే ఉందో దాన్ని ఫర్దర్గా కూడా వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సైడ్కి తీసేసి మళ్ళీ బేస్ మీట్ పెట్టాడ పక్క పొంటి పెట్టుడే. ఇక టెక్స్చర్ పెట్టకుండా నార్మల్గా ఇటుకలు పెట్టేసి గ్రోయింగ్ పెట్టేసి పెయింట్ వేసుకుంటే ఈ విధంగా అయితే లుక్ ఉంటుంది. ఇది మనం అస్తర్కార్ చేసినాక చేపిస్తాం కదా, అట్లయితే అనిపిస్తుంది. ఇది ఒక్కటే కాదు, కాంపౌండ్ వాళ్ళు కూడా వాళ్ళు సేమ్ బ్రిక్స్ తో తయారు చేశారు. బయట లేకుండా ఓకే, ఇదేమో వితౌట్ టెక్స్చర్. సో ఈ విధంగా ఈ టెక్నాలజీ ఫస్ట్ టైం చూసడం మేము. మాకు ఇప్పటివరకు ఇటుకెళ్ళంటే అన్న మేము స్టూడియో పెట్టినప్పుడు మాకు దగ్గర రావడానికి కారణం అది. మీరు షూట్ చేస్తున్నారు రెగ్యులర్గా, అదే వెనకాల వీళ్ళకి కాంపౌండ్ లేదు కదా. అసలు మాకు స్టూడియో కట్టేటప్పుడే తెలుస్తుంది, మస్తు తక్కువ అయిపోతుంది. చాలా డబ్బులు వేస్ట్ చేస్తుంది బాగా. నేను ఒక రకంగా డబల్ బెడ్రూమ్ ఏం చేస్తారు, దాదాపు లేని వాళ్ళే కట్టుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఇంతకు 5 లక్షలు ఇంకా 10 లక్షలు పెట్టి ఎక్కువ కట్టుకుంటారు. అదే మా దాంతో పెట్టుకున్నాం 2-3 లక్షలు ఎక్కువ పెట్టుకుంటే వాళ్ళకి మొత్తం ఫినిష్ అవుతుంది. మస్తు తక్కువ అయిపోతుంది ఖర్చు.
మేము మాకు ఒకవేళ ఫస్ట్ తెలిసి ఉంటే ఇటుకల గురించి స్టూడియోకి నేను వాడేటోళ్ళము. మేము ఎక్స్పెక్ట్ డబల్ ఖర్చు అయింది ఆడ. మరి లోపల సైడ్ ఇట్లుంటుంది. దీని మీద ఏ రకమైన పెయింట్ వేసుకోవచ్చు. ఇట్లా ఇది ఒక కొత్త రకం పెయింట్. మేము ప్రైవేట్ ఇల్లు కూడా కడతాం కాబట్టి వాళ్ళకి చూపించడానికి కోసం అని చెప్పి ఇట్లా ఉంటుంది. ఈ టెక్స్చర్ పెయింట్ అంటారు. టైల్ వేసినట్టున్నది. టైల్ లాగా అసలు ఊసిపోదు. రాళ్ళు మీకు ఇసుకనే, ఇసుకలా పెయింట్ వచ్చి వస్తుంది. అదే అదే రాళ్ళు. ఇది ఒక టైప్ ఉంటుందని ఇటుకల గురించి నేను ఎంక్వైరీ చేసినప్పుడు మా స్టూడియో వాడితే మంచిగా ఉంటుంది మంచిగా ఒక 4 అడిగా. వాళ్ళు ఏమని చెప్పారంటే పైప్ లైన్ ఉంటుందా, ఈ కరెంట్ పైప్ లైన్ అది బయటకే వేసుకోవాలి, ఓపెన్ పైప్ లైన్ ముట్టియాలి, మీరు లోపలికి వేయరాదని చెప్పారు. కానీ ఇక్కడికి చూస్తే లోపలికి కూడా మన చాయిస్. లోపల కావాలంటే కాకపోతే ఖచ్చితంగా మిషన్ తోనే కట్ చేయాలి. ఇది మాన్యువల్ గా మనం ఎలక్ట్రికల్ చేసినట్టుగా చుట్టే సామాన్ పెడితే కట్ కాదు. 100% గ్రూ కటింగ్ మిషన్ తోనే పైప్ ఎంత పెడుతుందో అంతమంది కట్ చేసి పెట్టుకోవచ్చు. ఓకే ఓకే. కానీ లోపలికే పైప్ లైన్ అవుతుంది. నేను ఈ విషయంలోనే వెనక ముందు అయినా ఇట్లుంటే మరి గాలిలో మంచిగా ఉండదు అట్లా వద్దు అని చెప్పేసి. కానీ మంచిగా ఉంది. మన పైప్ లైన్ కూడా మంచిగా ఇటుక లోపల నుంచి అయితే వేయించుకోవచ్చు. సేమ్ మట్టి ఇటుకలు లెక్కనే కానీ ఇది డిజైన్ వేసి అనుకుంటారు ఎవరైనా చూస్తే. అదే అదే చెప్తే కానీ తెలియదు. కట్టేటప్పుడు చూస్తే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. పుట్టి పెట్టించుకుంటే డిజైన్ అయితే డిజైన్ మొత్తం పోతుంది. వాళ్ళ లెక్కనే అయిపోతుంది. మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తున్న ఈ ఇల్లు, షెడ్ అండ్ కింద టైల్స్ మొత్తం ఎవ్రీథింగ్ రా మెటీరియల్తో సహా 5 years బ్యాక్ ఎంత అయిందన్న? 12 లక్షలు. 12 లక్షలు 20,000. మా స్టూడియోకి ఒక్క స్టూడియోకే 30 లక్షల దాకా అయింది. అదే చెప్తున్నారు అందరూ వింటలేరు. చెప్తే కూడా ఎంత మంచిగా. ఇప్పుడు ఈ 5 years నుంచి ఇంత క్రాక్ కూడా లేదు. ఎక్కడ మీరు చుట్టూ తిరిగి చూడచ్చు. మంచిగా ఉంది. ఇది వితౌట్ పిల్లర్స్. మళ్ళీ అంటే గోడలు లేపిన తర్వాత గోడల మీద స్లాబ్. మీకు ప్రతి ఈ కిటికీ లెవెల్ కూడా మొత్తం లింటలేషన్, ఫుల్ ఓవరాల్ లింటలేషన్. ప్రతి గోడకి ఏమన్నా కట్ చేసుకోవచ్చు. మళ్ళీ తర్వాత బయట నుంచి కూడా గైస్ మీరు చూడవచ్చు. ఇది ప్లెయిన్ ఇటుక. మీకు కింద అక్కడ చూపించిన కదా, అటు ఇటు గ్రూ ఎక్కడ రాదు, ఇటుకకే రాదు. కాబట్టి డైరెక్ట్ పుట్టి పెట్టేసి కలర్ వేసి పైప్ లైన్లు. మీకు పైప్ లైన్ కూడా ఎక్కడ పైప్ లైన్ వేసినట్టు కూడా ఏర్పడదు. తక్కువ ఖర్చులా సేమ్ టు సేమ్ మట్టిడికెళ్తా కట్టినట్టే ఉంది ఇల్లు. మొత్తం కంప్లీట్ అయినాక ఎట్లుంటుంది అని చెప్పి దీని పాత వీడియోలు కూడా మీకు పాత వీడియోలు కూడా మీరు బిఫోర్ ఆఫ్టర్ స్క్రీన్ మీద చూడరు ఎట్లున్నాయి ఏం కథ అని చెప్పేసి. ఇవే ఇటుకలను యూజ్ చేసి కట్టి వస్తారు. లోపల నుంచి కూడా చూపిస్తాను. పైన కూడా మొత్తం సీలింగ్ అయితే వేసారు. మొత్తం సేమ్ స్టూడియో లెక్కన ఉంది లోపలికి వస్తే ఇల్లు. ఇది ఒక హాలు, ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చినాం. ఒక బెడ్రూమ్, అటాచ్డ్ టాయిలెట్ లాగా ఇచ్చినాం. అటాచ్డ్ టాయిలెట్. ఇగో ఇది టాయిలెట్ కి మనం 6 inches వాడినాం. అవుట్ సైడ్ అంతా 6 inch, లోపల అంతా 4 inch వాల్స్. టాయిలెట్స్ కూడా మొత్తం టైల్స్ వేసినాం. మొత్తం కంప్లీట్ అయినాక సైట్ ఇట్లయితే ఉంటుంది. ఆ ఇటుకలు వాడన్నా వద్దా అని డౌట్ ఉంటుంది కదా కొంతమంది. సో మీరు చూడొచ్చు. ఇవే ఇటుకలు వాడడానికి ఇదొకటి ఉన్నది. అంతేకాకుండా బిఫోర్ ఆఫ్టర్ ఫోటోలు కూడా ఇస్తా చూడండి. సో మొత్తం కంప్లీట్ అయినాక ఇంత మంచి ఉంటుంది. సెల్ఫ్లు వేసుకోవచ్చు. పైప్ లైన్ లోపలికైనా ఉంది. మొత్తం అంతా పర్ఫెక్ట్ ఉంది. ఇలా ప్రతిదీ మేము పెట్టింది. అన్ని గ్రిల్స్ కానీ విండోస్ కానీ. ఓకే ఓకే. ఈ డోర్ మీద అది లింటల్ కాబట్టి లింటల్ వేసినాం. మొత్తం ఈ లెవెల్ కంప్లీట్ గా లింటల్ వేసినాం. ప్రతి గోడకి, కిటికీ పైన మొత్తం ఎక్కడంటే అక్కడ తవ్వుకోవచ్చు మీరు. మధ్యలో వద్దు ఈ డోర్ ఇక్కడ పెట్టుకుందా అంటే మిషన్ తో నీట్ కట్ చేస్తే ఇక్కడ ఒక డోర్ పెట్టుకోవచ్చు. మొత్తం కంప్లీట్ అయింది. ఎట్లుంటది ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయింది కదా అన్న. సపోజ్ ఇది కూడా తయారయ్యేది కూడా ఉంది. తీసుకోవచ్చా? ఇదా తీయాలంటే తీసుకోవచ్చు. మళ్ళీ ఇటుకలు మొత్తం వాడుకోవచ్చు. మళ్ళీ సేమ్ ఇక అదే ప్రాసెస్. స్లాబ్ పర్మనెంట్ స్ట్రక్చర్. టెంపరీ అయితే మనం ఇట్లా కలర్ వేసుకోవాలి. టెంపరీ మళ్ళీ తీసుకుపోదామనే ఉద్దేశం ఉంటే కలర్ వేసుకోవక్కర్లేదు. అట్లే జస్ట్ ప్రైమర్ వేసుకుంటే అయిపోతుంది. అదే అదే సేమ్ నార్మల్ మట్టి లెక్కన ఉంది. ఏం తేడా లేదు. చాలా ఖర్చు తక్కువ అయిపోతుంది కంపేర్. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్న వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు ఒకసారి కన్సిడర్. ఇంత పెద్ద హాల్, మీకు ఇంత బెడ్రూమ్. వాళ్ళ నంబర్ కూడా నేను డిస్ప్లే పైన ఇస్తా. మీకు ఏం డౌట్ ఉన్నా సరే ఆ నెంబర్ ఒకసారి కాంటాక్ట్ అయ్యి మీ డౌట్ క్లారిఫై చేసుకోర్రి. ఎందుకంటే నేను చెప్పిన దానికంటే అన్న వాళ్ళకి ఇంకా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కావాలనుకుంటే సైడ్ మన సైట్ కావచ్చు, ప్లస్ మన మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు. అక్కడ ఒకసారి విజిట్ చేసి ఇటుకెళ్ళి చూడరు ఎట్లున్నాయి ఏం కథ అని చెప్పేసి. క్వాలిటీ మీకు తెలుస్తుంది, ప్రైస్ మీకు తెలుస్తుంది, బయట కన్నా ఎంత తక్కువగా అవుతుంది ఏం కథ అని చెప్పేసి అన్ని మీరు మాట్లాడుకోవచ్చు అక్కడ ఇంకా క్లియర్గా ఈ వీడియోలో అర్థం కాకుంటే. కానీ మంచిగా ఉంది ఇది కాన్సెప్ట్. మస్తు తక్కువలో అయిపోతుంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లులకు మాత్రం ఇది మస్తు బెనిఫిట్. చాలా
లోపల సైడ్ పుట్టి పెట్టారు కదా, బయట సైడ్ టెక్స్చర్ పెట్టారు మొత్తం. ఇగో ఈ విధంగా లుక్ అవుతున్నది. మొత్తం ఇదే ఇటుకలతో కంప్లీట్ చేసిన ఒక డబల్ బెడ్రూమ్ హౌస్ దగ్గరికి అయితే వచ్చినాము. బ్యాక్ సైడ్ లో మీరు చూస్తున్నారు, ఈ హౌస్ వచ్చేసి అన్న వాళ్ళది, మీరే అన్న. మొత్తం కూడా మనం బ్రిక్స్ ఏవైతే చూపిస్తున్నామో ఇంటర్లాకింగ్ బ్రిక్స్, దాంతోనే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి చూపిద్దాం ఎట్లా కదా, మీరు కూడా చూడండి మాతో పాటు. మన నార్మల్ మట్టి ఇటుకలతో కడితే ఏ విధంగా అయితే ఫినిషింగ్ వస్తుందో సేమ్ అదే విధంగా ఫినిషింగ్ అయితే వచ్చింది. పిల్లర్లు కాదు కదండి, డబల్ బెడ్రూమ్ పిల్లర్ వేయకుండా ఏం కాదు. ఓకే, కానీ వీళ్ళుగా కంపల్సరీ అదేమో మనం ఇందాక చూసింది పిల్లర్ లేకుండా. సజ్జలు ఉంటాయి కదా, సజ్జలు కూడా వచ్చారు, కిటికీలు సేమ్ మనం మట్టి ఇటుకలతో ఏ విధంగా అయితే వస్తుందో ఫినిషింగ్ ఆ విధంగా వచ్చింది. మెయిన్ ఇక్కడ మీకు ఏం చూపిద్దామని తీసుకొచ్చిన అంటే దీని లోపల పైప్ లైన్ సెటప్ కూడా మొత్తం కంప్లీట్ అవుతుంది, చూపిద్దామని అన్న వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చారు. సో ఈ విధంగా వాళ్ళ లోపల కూడా మనం పైప్ లైన్ అయితే సెటప్ చేసుకోవచ్చు. అదేవిధంగా సేమ్ ఎలక్ట్రికల్ పైప్ కూడా అట్లే ఇట్నే ఇక ఎలక్ట్రిక్ పైపులు కూడా ఇట్నే వేసేయచ్చు. మీ పేరన్నా? నా పేరు పూర్ణం శ్రీనివాస్ అన్న. శ్రీనివాస్ అన్న, మీరు మట్టి ఇటుకలు సెలెక్ట్ చేసుకోకుండా ఏ ఇటుకలు మెయిన్గా సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? దీన్ని సెలెక్ట్ చేసుకోవడం అంటే ఇది మనకు తక్కువ ఖర్చు వస్తుంది. దీంతో ఇసుక అనేది చాలా తగ్గుతుంది మనకు. మొత్తం బిల్డింగ్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయింది? కంప్లీట్ పైసలు అంటే తొందరనే అవుతుంది, పైసలు లేక కొద్దిగా లేట్. కాదు వాల్స్ వాల్స్ మనకు 15 days లో కంప్లీట్ చేసేసారు మొత్తం బిల్డింగ్. 15 days. సో చూస్తారు కదా, నార్మల్గా మనం మట్టి ఇటుకల కంటే తక్కువ ఖర్చుకి కంప్లీట్ అవుతుంది, ప్లస్ చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. సిమెంట్ చాలా ఆదా అవుతుంది అన్న. సిమెంట్ ఇసుక చాలా ఆదా అవుతుంది మనకు. ఒక 3 lakhs దాకా ఖర్చు తగ్గుతుంది అన్న మట్టి ఇటుకకున్న దేనికి. ఓకే, మొత్తం అయిపోయినాక మీరు సాటిస్ఫైడ్ ఉన్నారా? సాటిస్ఫై కాబట్టి చెప్తున్నాను. మట్టి ఇటుక ఇంకో ఇద్దరు ముగ్గురు చెప్పిండు. నేను ఇంకా వేరే వాళ్ళకి మా విలేజ్ నాకు తెలియదు ఎవరికైనా తెలిసింది అనుకోండి, ఇంత తక్కువ అయిపోతుంది, ఇంత మంచిగా కట్టింది చూస్తేనే నమ్ముతారు. ఇప్పుడు కట్టినాక ఇంకొక మొదలు పెట్టుకోండి. ఇప్పుడు వీడియో ద్వారా కూడా చాలా మంది దగ్గరికి రీచ్ అవుతుంది, చాలా మంది మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎవరన్నా ఏదైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా డిస్ప్లే మీద నెంబర్ ఇస్తా, ఆ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. అండ్ ఇటుకెళ్ళిన ఈ సైట్ కూడా మీరు కూడా వచ్చి విజిట్ చేస్తా అంటే విజిట్ కూడా చేయొచ్చు. చాలా బాగుంది. గోపులాపూర్ మండలం నారాయణరావుపేట, సిద్దిపేట, గోపులాపూర్ విలేజ్. ఇంకేదన్నా హ్యాపీయా? తక్కువ ఖర్చులో అయిపోతుంది అంటే మాకు తెలియక మట్టి ఇటుకెళ్తాం. నీకు ఓన్లీ ఇటుకల వరకు, ఇటుకలకు లేబర్ కి అంటే అప్రాక్సిమేట్ ఎంత అయింది అనుకుంటున్నాను? నాకు 3 lakhs దాకా సేవ్ అవుతుంది అన్న. నాకు సేవ్ అవుతుంది మొత్తం మీద 3 lakhs దాకా సేవ్ అవుతుంది. మేము మీకు మా ఖర్చు ప్రకారం అయితే మీకు 1,66,000 అయింది వీళ్ళకు ఇటుకకు ప్లస్ కట్టినందుకు. చాలా తక్కువ లెక్క ప్రకారం చూస్తే. అంటే ఓన్లీ ఇటుకల వరకు చెప్తున్నాను నేను. మట్టి స్లాబ్ 30,000 దాకా మా మట్టికే. కింద ఇసుక వాడడం, మళ్ళీ సిమెంట్, లేబర్, ప్లాస్టర్, ఇవన్నీ ప్లాస్టింగ్ కూడా అవసరం లేదు. దీనికి ఏం అవసరం లేదు, డైరెక్ట్ మనం పుట్టి చేసుకోవడం. ఏదైతే పిల్లర్ వచ్చిందో అక్కడ కోణాలు సెట్ చేసుకొని పుట్టి పెట్టుకోవడం. ఇంకొక సైడ్ వరకే చిన్న చిన్న కూడా కొద్దిగా ప్లాస్టింగ్ చేస్తే అయిపోతుంది అంతే. ఈ ఇటుకకు మాత్రం దీనికి ప్లాస్టింగ్ డైరెక్ట్ డైరెక్ట్ మనం పుట్టి పెట్టుకొని పెయింట్ చేసుకున్నాడే, ఇక వేరే వర్క్ ఏం లేదు. మళ్ళీ అసలు చెప్పాలి, అది చెప్పాలి ఏదో అవసరం లేదు. ఇక ఇంకొక సైడ్ ఒకటి ఇక్కడ అండర్ కన్స్ట్రక్షన్ ఉందట, అక్కడ కూడా మెల్లి అవుతాం. వీళ్ళు కూడా డబల్ బెడ్రూమ్ వెళ్ళే, కాకపోతే ఇది అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నది. ఇప్పుడు మీరు వర్క్ అయితే వస్తుందో వర్క్ మొత్తం 1 day ఫినిష్ చేసారట. చుట్టూ కూడా మనకు కిటికీ లెవెల్ వచ్చేసి ఆల్మోస్ట్. అండ్ దీనిపైన ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి కదా, అవన్నీ మొత్తం ఫినిష్ చేయడానికి ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ ఒక 10 to 15 days ఇల్లు కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోతుంది. దీనికి బాగా టైం పడుతుంది అన్న. ఒకటే రోజు ఇది కూడా కింద బాటమ్ సెట్ చేయడం ఒక రోజు, తర్వాత ఈజీగా ఒక రోజు టక ఇది ఏముంటాయి దానిపైన మనం బ్లాక్ చేసుకుంటూ పోవడం. ఇప్పుడు ఒక వరుస పెడతారు చూడండి, పెట్టమనండి మనకు తెలుసు. ఈ లెవెల్ బార్తో ఫస్ట్ మనకి ఇది ఏంటంటే 0 level పెట్టుకోవాలి కంపల్సరీ. దాంట్లో లెవెల్ ఖచ్చితంగా 100% 0 level సెట్ అయిందంటే ఇక మనం గుండు చూసుడు, ప్రతిసారి గుండు చూసి ఇటువంటి అవసరం లేదు. ఫటాఫట్ దానికి పెట్టుకుంటారు. ఏ క్రీట లగాలి వస్తే ఉప్పర్ ఎక్ లైన్ ఇటు దీంట్లో కూర్చుంటుంది, మళ్ళీ నెక్స్ట్ కూర్చునేది ఇటు సైడ్ కూర్చుంటుంది. 4 sides జాయింట్ అవుతుంది మీకు. ఆ 4 sides జాయింట్ అవుతుంది. నీకు నూకినా ఇప్పుడు నిన్న ఒకటే కదా ఇది పెట్టింది, నువ్వు ఎంత గుద్ది చూడు, కనీసం నూకి చూడు, ట్రాక్టర్తో నూకినా పడదు. అంతే బస్ అంతే.
నీ బలం ఇక్కడ ఫైనల్ లైన్ అంటే భయపడతావు కింద పెట్టు పడదు మరి ఎడకి పడుతుంది దానికి ఏం జాయింట్ ఫినిష్ కూడా చేయలే ఫైవ్ లైన్ ఒకటి కొంచెం లూజ్ అనిపిస్తుంది ఇక్కడ పైన కూర్చోలే కాబట్టి ఓపెన్ ఉంటుంది కాబట్టి నీకు ఈ లైన్ కూడా కదలదు నువ్వు ఎంత గట్టిగా గుద్దినా నువ్వు కాదు అదే ఇటుక మట్టి ఇటుక పెట్టి అప్పుడే అంటే ఉంటుంది అది పైన స్లాబ్ వచ్చాక 1 minute ఒక్కొక్క లైన్ పోసుకోవచ్చు డైరెక్ట్ చేయబెట్టకుండా సేమ్ డైరెక్ట్ మనం పిల్లర్ వేయకుండా అదే బెటర్ అట్లే పిల్లర్లు వేయద్దు యాక్చువల్ నీకు పిల్లర్తో ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు పాత ఇళ్ళకు చూడు ఆ క్రాక్లు వచ్చేది కూడా ఆ పిల్లర్ మూలలకే వస్తుంది ఎందుకు వస్తుంది ఈ జాయింటింగ్ అనేది కరెక్ట్ ఉండదు అదే ఈ ఇటుకలే దానిలో ఇట్లా గ్రూవ్ కట్ అయ్యి అందులోకి వచ్చినాయి అనుకో మీకు రిస్కే ఉండదు అసలే సో ఇదే ప్రొసీజర్ నడుస్తూ ఉంటుంది ఇట్నే బ్యాక్ టు బ్యాక్ ఇల్లు మొత్తం కంప్లీట్ చేయొచ్చు 10-15 డేస్లో ఎవరనేది ఇల్లు మీద మీరు ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి మీరు కూడా మట్టి ఇటుకలను కాదని ఇవి ఎందుకు కన్సిడర్ చేసారు సో తక్కువ ఖర్చులో అయిపోతుంది ప్లస్ దాంతోపాటు మనకు పేమెంట్ విషయంలో దానికి దీనికి 50% తేడా ఉందని చెప్పేసి నేను యూట్యూబ్లో చూసిన సో యూట్యూబ్ కంటే ముందు మా ఒక ఫ్రెండ్ మా ఊళ్ళో కన్స్ట్రక్షన్ చేయడం వల్ల అతని వల్ల నాకు చాలా తక్కువ పేమెంట్ అవుతుంది ప్లస్ మనం ఉండి లేనటువంటి సిచ్యువేషన్ కదా సో అలాంటి టైంలో సో ఎంతో కొంత మనీ సేవ్ చేసుకోవాలనే కాన్సెప్ట్ తోటి దీనికి నేను రిఫర్ వెళ్ళడం జరిగింది అన్నకు 3 లక్షలు తక్కువ అవుతున్నాయి నీకేం తక్కువ అవుతున్నాయి ప్రజెంట్ అయితే మనం పూర్తి కట్టిన తర్వాత అర్థమవుతుంది సో అతను చెప్పిన ప్రకారం అయితే మనం దీనికి కన్సిడర్ అయినాం సో మంచిగా ఉన్నది ఇటుకలు కూడా మేము కూడా మీకు ఫర్దర్గా ఏదైనా కన్స్ట్రక్షన్ చేపిస్తే ఇది అనేది ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేస్తాము మేము గ్యారేజ్ కట్టుకుందాం అన్న పర్పస్లో అన్న కాంటాక్ట్ అయినాం డెఫినెట్గా ఇవన్నీ చూసిన తర్వాత మేము కూడా వీటిని యూజ్ చేస్తాం యూజ్ చేయండి మీకు మళ్ళీ ఒకటి తక్కువ టైం ఎక్కువ పట్టదు సో దానికి ఇప్పుడు సింగిల్ కోటింగ్ డబుల్ కోటింగ్ అని చెప్పేసి కొద్దిగా టైం తీసుకుంటుంది బట్ ఒక్కసారి దీన్ని పెట్టారంటే దీని కథనే వచ్చినట్టు అంటే దీన్ని పూర్తిగా దీని వర్క్ అయిపోయినట్టు సో తర్వాత దీన్ని ఏం వేసుకుంటారని మీ ఇష్టం తర్వాత రేకులు వేసుకోవచ్చు స్లాబ్ వేసుకోవచ్చు మీ ఇష్టం అది కింద బేస్మెంట్ అయిపోయి రెడీ ఉందా కథ 3-4 రోజులే రేకులకు స్లాబ్లకు మన ఇష్టం రేకులు అంటే ఒక రోజు వేస్తారు స్లాబ్ వేసుకున్నాం అంటే వారం 10 రోజులు ఇంకొకటి సిమెంట్ చేసింది ఉంటుంది కదా సో ఫర్దర్ గా 10 days 15 days క్యూరింగ్ ఖచ్చితంగా వాటర్ పట్టాలి అనేది ఒకటి అది ఒకటి ఉంటుంది ఖచ్చితంగా సో నీకు ఓన్లీ క్యూరింగ్ అంటే 2-3 days పట్టాల్సిన అవసరం ఉంటుంది కట్ చేసిన ముక్క చూడండి లోపల కూడా నీకు ఫుల్ ఉంటుంది అదే ఈ ముక్క కట్ చేసింది ఫుల్ సాలిడ్ అన్నట్టు మీకు ఏదో హాలో పెట్టి లోపల అట్లా పెట్టి ఉండదు అది కట్ చేసింది హైడ్రాలిక్ ప్రెషర్ తోటి అదే అట్లా సో ఆ పర్పస్ ఉంది కాబట్టి మనకు మీకు ఎవరు చెప్పారు అసలు మా దగ్గర ఉందని సెర్చ్ చేసి బాగా సెర్చ్ చేసి అదే బెల్లంపల్లి వెళ్ళాము వరంగల్ వెళ్ళాము డైరెక్ట్ ప్లాంట్ ఒకవేళ ఈ వీడియో చూసే వాళ్ళని అప్రోచ్ కావాలంటే అన్న వాళ్ళకి షాప్కి సంబంధించిన అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను గూగుల్ మ్యాప్స్ లింక్ ప్లస్ మొబైల్ నెంబరు ఇవన్నీ యాడ్ చేస్తా సో కన్సిడర్ అయ్యారు ఇంత తక్కువ మందిలో ఇప్పుడు మీరు ఇక్కడ ఇద్దరిని చూసారు సో ఇంత తక్కువ ఖర్చులో మా హౌస్ కన్స్ట్రక్షన్ అవుతుందంటే సరే తెలుసుకోండి మీకు నచ్చితే అప్రోచ్ అయితే అవ్వండి అన్న వాళ్ళని ఖచ్చితంగా నాకు తెలిసి మట్టి ఇటుక కంటే ఇది చాలా బెటర్ ఎవరైతే చూస్తున్నారో సో కట్టుకుంటే చాలా బెటర్ అదే ఒకటి విషయంలో నేనైతే 100% చెప్పగలుగుతాను థ్యాంక్ యూ ఫ్యాక్టరీ దగ్గర నుంచి మొదలు పెట్టి కంప్లీట్ అయిన సైడ్ చూపెట్టినా మీకు అంతేకాకుండా అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నది కన్స్ట్రక్షన్ సగం కంటే ఎక్కువ కంప్లీట్ అయింది మొత్తం కూడా మీకు చూపెట్టిన ఒకవేళ ఫర్దర్గా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికైనా శాంక్షన్ అయినా సరే లేకపోతే మీరు ఎవరైనా ఫామ్ హౌస్ కట్టాలనుకున్నా సరే అవుటర్ వాల్ కాంపౌండ్ వాల్ లాంటిది ఏదైనా కన్స్ట్రక్ట్ చేయాలన్నా సరే టెంపరీ ఏదైనా షెల్టర్ ప్రిపేర్ చేయాలన్నా సరే సో ఖచ్చితంగా వీటినైతే ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి నాకు తెలిసి అయితే మనీ మాత్రం మస్తు సేవ్ అవుతున్నాయి సో ఒకవేళ ప్రిఫర్ చేయాలన్నా ఏదైనా డౌట్స్ ఉండి మీరు క్లారిఫై చేసుకోవాలన్నా మళ్ళీ ఇంతకుముందుగా 2-3 సార్లు అయిపోయినా మళ్ళీ చెప్తున్నా డిస్ప్లే మీద అన్న వాళ్ళ నెంబర్ అయితే ఇస్తా ఆ నెంబర్ కాంటాక్ట్ కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై అయితే చేసుకోండి ప్రైస్ గురించి కావచ్చు వీటి క్వాలిటీ గురించి కావచ్చు అండ్ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న సైట్ అని విజిట్ చేయాలన్నా సరే అన్న వాళ్ళని అయితే కాంటాక్ట్ అయ్యండి విజిట్ చేయండి బ్రిక్ కూడా మనకి 9 ఇంచ్ బ్రిక్ వచ్చేసి 40 రూపీస్ పడుతుంది ఈ 6 ఇంచ్ బ్రిక్ వచ్చేసి 30 రూపీస్ ఫ్యాక్టరీ దగ్గర ట్రాన్స్పోర్ట్ అనేది వాళ్ళు పెట్టుకొని వాళ్ళు తెచ్చుకుంటారు ఇండివిజువల్ అది ఎవరైతే దూరం దగ్గర లోకల్ అనుకో సరే మనమే చేసేస్తున్నాం బయట అయితే ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళదే ట్రాన్స్పోర్టేషన్ బయట లాంగ్ అయితే కన్స్ట్రక్షన్ చేసి ఇమ్మన్నా కూడా మనం చేస్తాం మనం టోటల్ కంప్లీట్ కన్స్ట్రక్షన్ చేయాలన్నా మనం చేసిస్తాం ఓకే సో అన్నీ కూడా మీకు ఇటువంటి డౌట్స్ ఏమన్నట్లయితే అన్న వాళ్ళకి కాల్ చేయండి వాళ్ళైతే క్లారిఫై చేస్తారు సో ఇది ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సో ఖచ్చితంగా ఈ బ్రిక్స్ ఏవైతే ఉన్నాయో వీటికైతే ఒక ఛాన్స్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్